My dear friends, నా ప్రియ సహోదరులారా, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. This morning we have come with a great news and good news. ఈ ఉదయకాలం ఒక మంచి సువార్త, దేవుని సువార్త ద్వారా మీ వద్దకు వచ్చి ఉన్నాము. Do you know what is that? అది ఏందో మీకు తెలుసా? That's all about Jesus Christ. అదే యేసు ప్రభు గురించి చెప్పడం. Do you know meaning of Jesus Christ? యేసు ప్రభు అంటే మీకేంటో తెలుసా? Jesus Christ means Savior. యేసు ప్రభు అంటే రక్షకుడు. Savior, He saves from your sins and my sins. యేసు ప్రభు నీ పాపాల నుంచి నా పాపాల నుంచి రక్షిస్తాడు. We have to believe Jesus Christ. మనమందరం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. We have to follow Jesus Christ. మనం యేసు ప్రభుని వెంబడించాలి. Do you know if you don't follow, if you don't believe? మీరు యేసు ప్రభుని వెంబడించకపోతే, మీరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, you know what is the result? మీకు తెలుసా ఏమి జరుగుతుందో? We have to go to hell. మీరందరూ నరకానికి వెళ్తారు. We deserve to go to hell. మీరు కంపల్సరీ నరకానికి వెళ్తారు. To escape hell, మీరు నరకాన్ని తప్పించుకోవాలంటే you have to believe Jesus మీరు Christ. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. Jesus Christ came to this world 2000 years ago. యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. Why? ఎందుకంటే He came for you. యేసు ప్రభు నీ కొరకు వచ్చి ఉన్నాడు. He came for me. యేసు ప్రభు నా కొరకు వచ్చి ఉన్నాడు. He died for you. యేసు ప్రభు నీ పాపాల కోసం మరణించినాడు. Why He died? ఆయన ఎందుకు మరణించినాడంటే, There is a law in God's hand. Without shedding blood, there is no forgiveness of sins.